అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించారు. దళిత మాదిగ నాయకుడు రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేష్ మృతికి కారకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజేష్ ను పోలీసులు 4 రోజుల పాటు చిలుకూరు, కోదాడ రూరల్ స్టేషన్లకు తిప్పి చిత్రహింసలు పెట్టారన్నారు. అందువల్లే రాజేష్ మరణించాడని ఆరోపించారు. ఇక దీనికి బాధ్యులైన చిలుకూరు ఎస్ఐ, సిఐ, డీఎస్పీలపై కేసు నమోదు చేయాలని కోరారు. పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. ఆయనను తప్పించడం కోసం డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం, అందుకు అనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడలో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది. మేము స్పష్టం చేస్తున్నాం, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను 4వ తారీఖు నాడే స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టే చేసి తెల్లారి 5వ తారీఖు నుంచి చిలుకూరు పోలీస్ స్టేషన్, కోదాడ పోలీస్ స్టేషన్ లోనే 9వ తారీఖు వరకు కూడా చిత్రహింసలు పెట్టి 10వ తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి. అతను ఫిర్యాదు చేసినట్టుగానే 8వ తారీఖు నాడు కేసు నమోదైంది. 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేసే కేసు నమోదవుతే అంతకుముందు 4వ తారీఖు నుంచే ఆయనను పిలిపించడం, 5 నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి